నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి, చేద్దాం. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి చూడండి, గార్డెన్లో ఉండే పాత పాదులు అంటే అయిపోయిన పాత పాదులన్నీ కూడా తీసేసి మట్టి అది కలిపి పెట్టామన్నమాట. చెప్పాను కదండి వీడియోస్ తీయటం అది ఆ పని చేసేటప్పుడు కుదరలేదండి మొన్న. ఇక నుంచి చిన్న చిన్న అంటే కంటైనర్ ఖాళీ అయినప్పుడు ఒక్కొక్క కంటైనర్ చొప్పున నేను ఎలా మార్చుకోవాలి మట్టిని, పాత మట్టిని మళ్ళీ ఎలా మనం సారవంతంగా మార్చుకోవాలి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు కొద్దామండి. లాస్ట్ టైం కూడా పచ్చిమిరపకాయలు చాలా బాగా దొరికాయి. అయితే పచ్చిమిర్చి మొక్కల్ని మనం ఆర్గానిక్గా హెల్తీగా ఇలా పెంచుకుని మంచి దిగుబడి తీసుకోవాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి చూడొచ్చు అవసరం అనిపిస్తే. బాగా ముదిరిన కాయల వరకు కొద్దాం. ఇవి తెల్ల కాయలు అనమాట, కానీ చాలా స్పైసీగా ఉంటున్నాయండి. యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేసాను. పుల్లటి మజ్జిగని ఎప్పటికప్పుడు ఆకులన్నీ తడిచేటట్టుగా మనం స్ప్రేగా చేసుకుంటే ఆ పచ్చిమిరపకి వచ్చే ఆకుముడత అనేది క్యూర్ అవుతుంది అనమాట. చూసారా, మంచి కాపు అనేది వచ్చింది. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. పచ్చిమిరప మొక్కల్ని మనం 12x12 ఆ సైజు గ్రో బ్యాగ్స్లో కానీ వాటర్ క్యాన్స్లో కానీ లేదా బకెట్లో ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇలా 12x12 సైజు కంటైనర్స్లో అయినా గ్రో బ్యాగ్స్లో అయినా వేసుకునేటప్పుడు ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. అదే పెద్ద సైజు కంటైనర్స్ అనుకోండి, అదే థర్మాకోల్ బాక్సులు 100 రూపీస్ బ్లాక్ టబ్స్ ఇలాంటి వాటిలో అయితే 3 మొక్కల వరకు కూడా వేసుకుని ప్రూనింగ్ చేసుకుంటూ పెంచుకుంటే మంచిగా గుబురుగా పెరుగుతాయి అన్నమాట. చూసారా, నెక్స్ట్ వంకాయలు కొద్దామండి. ఇవన్నీ కూడా వాటర్ క్యాన్లో వేసాను. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత వాటర్ చేయాలండి మొక్కలకి. ఎండ బాగా ఉంటే మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలా చేయాలి, లేదంటే ఒక పూట చేస్తే సరిపోద్ది అనమాట. శీతాకాలం కాబట్టి సాయంత్రం టైంలో మొక్కలకి వాటర్ పోసామనుకోండి చక్కగా నైట్ అంతా కూడా మంచిగా సెట్ అవుతాయి అనమాట. అవసరం అనిపిస్తే కొంచెం మట్టి డ్రై అయిపోతుంది అన్న కంటైనర్లో మార్నింగ్ టైంలో కూడా కొద్ది కొద్దిగా పోసుకోవాలి. చూసారా ఎంత బాగా ఉందో పూత అంతా కూడా నిలబడి కాయలు మంచిగా ఇలా మంచి సైజులో రావాలి అంటే 15 రోజులకు ఒకసారి ఎరువది వేసుకోవాలండి. అలాగే పుల్లటి మజ్జిగ, వేప నూనె, ఇంగువ ఇలాంటి వాటిని మార్చి మనం స్ప్రేలుగా చేసుకోవటం వల్ల కూడా మంచిగా దిగుబడి అనేది తీసుకోవచ్చు అన్నమాట.
చాలా రోజుల తర్వాత ఎక్కువగా వచ్చాయండి వంకాయలు. మొక్కలు వేసుకున్న మొక్కలన్నీ కూడా కాపు స్టార్ట్ అయ్యాయి కదా, ఇక్కడ నుంచి ప్రతి హార్వెస్ట్ లో కూడా వంకాయలు యాడ్ అవుతాయి. టొమాటోలు కోద్దాం. శీతాకాలం టొమాటోలకి బెస్ట్ సీజన్ అండి. బాగా కాస్తాయి అనమాట. కొత్తగా కూడా మళ్ళీ వేసుకున్నాము, పూత స్టార్ట్ అయింది. బ్యాచ్లుగా మనం సీజన్ అయ్యేంత వరకు కూడా టొమాటోలను చక్కగా పెంచుకోవచ్చు. విత్తనాల కోసం వెయిట్ చేయకుండా, అంటే బాగా పండిన టొమాటోని కట్ చేసి దానిలో ఉండే గింజల్ని డైరెక్ట్ గా మట్టిలో వేసేసినా కూడా టొమాటోలు చాలా బాగా కాస్తాయి అన్నమాట. పాడైపోయిందండి, దీని నుంచి విత్తనాలు కలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ చెమ్మకాయలండి. అలాగే ఇంకొక కంటైనర్ లో వెంగిడి బీన్స్ పెట్టి చాలా రోజులు అవుతుందండి. బాగానే ఎదుగుతుంది కానీ ఇంకా పూత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. బట్ ఇది ఫస్ట్ టైం అండి నేను గ్రో చేయటం వెంగిడి బీన్స్ ని. వెయిట్ చేస్తాను దీని పూత కాపు ఎలా ఉంటుంది అని చెప్పి. అదిగోండి పూత. చాలా రోజులు చూస్తున్నాను, ఇంకా పూత రావట్లేదు ఏంటా అనుకున్నాను. కొంచెం కనబడుతుంది అనమాట. చూద్దాం అండి. నెక్స్ట్ ఆరకాకరకాయలు. ఫస్ట్ వచ్చిందండి, పచ్చి పురుగులు వచ్చేసినాయి కానీ కాపు బాగానే ఉంది. ఇగోండి బాగా పండిపోయిన కాయల్లోంచి మనం గింజల్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ సీజన్ కి ఉపయోగపడతాయి అనమాట. దుంపలు అవి చక్కగా తయారవుతాయి. ఇలా బాగా పండి చక్కగా ఇలా విచ్చుకుపోయిన కాయలోంచి గింజల్ని కలెక్ట్ చేసి మనం పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ పెడతానండి, కొంచెం డ్రై అయిన తర్వాత. ఇదిగోండి బాగా పండిపోయిన కాయల్లోంచి చక్కగా విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే జర్మినేషన్ రేట్ చాలా స్లోగా ఉంటుందండి. నేను ఈ కంటైనర్ లో ఒక పక్కన పెట్టాను ఇంతకు ముందు పండిపోయిన కాయల్లోంచి, ఇంకా మొలకలు రాలేదనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ సీజన్ లో పెట్టిన విత్తనాలు మళ్ళీ సీజన్ లో మొలకెత్తుతాయండి, అంత స్లోగా ఉంటుంది వీటి జర్మినేషన్ రేటు. కొద్దిగా దొరికాయండి. నెక్స్ట్ దొండపాదు. కింద పాదును కూడా ప్రూనింగ్ చేసేసాం కదా, మళ్ళీ కొత్త తీగలు రావటం స్టార్ట్ అవుతుంది. కొంచెం టైం పడుద్ది దొండకాయలు రావటానికి, 15 రోజులు అలాగా.
క్లో బీన్స్ అండి. వీటిని లేతగా ఉన్నప్పుడే కట్ చేసి వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. చాలా కాయలు ఫస్ట్ హార్వెస్ట్ లో లేట్ అయ్యి ముదిరిపోయినాయి. కొద్దిగా దొరికాయండి, మిగిలినన్ని ముదిరిపోయినాయి. అవన్నీ కూడా కోసేసి ఎరువది వేసుకుంటే మళ్ళీ పూత స్టార్ట్ అవుద్ది అనమాట. నేల మీద కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయండి, వాటిని కూడా కోసుకొద్దాం. కాకరకాయలు ఉన్నాయి. లాస్ట్ టైం ఫస్ట్ హార్వెస్ట్ చేసామండి. ఇది రెండో హార్వెస్ట్ అనమాట. పెంద అయితే చాలా బాగా ఉంది. అయిగోండి, ఇవన్నీ కూడా కొంచెం ఎదిగిన తర్వాత హార్వెస్ట్ చేద్దాం. చూసారా ఎంత పెంద ఉందో. నెక్స్ట్ హార్వెస్ట్ లో ఎక్కువ మొత్తంలో వస్తాయండి కాకరకాయలు. కొద్దిగా వచ్చాయి. నెక్స్ట్ వంకాయలండి, నేల మీద వేసుకున్న మొక్కలు. మొన్నటి వరకు నేడొచ్చేసిందండి. రాధా మనోహరం అదంతా కూడా ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎండ పడుతుంది అనమాట. ఇంకా శీతాకాలం మొక్కలన్నీ కూడా చాలా బాగుంటాయి, కాపు కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. కొత్తగా విత్తనాలు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది బెస్ట్ సీజన్ అండి, పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కుండీలో ఉండే జామ మొక్కని నేల మీదకి ట్రాన్స్ప్లాంట్ చేసాము. చేసే ప్రతి పని వీడియో చేయలేకపోయినా, వీడియో తీయటం కుదరలేదండి. దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు డ్రమ్ లో వేసాం కదా, కాయ ఒకటి రెడీ అయింది. అంటే నేల మీద ప్లేస్ ఉంది కదా అని చెప్పి వేసాము. ఇంకా మంచిగా ఎక్కువ డబుల్ త్రిబుల్ రెట్లు ఎక్కువగా స్పీడ్ గా పెరుగుతుంది, దిగుబడి కూడా అలాగే ఉంటుంది అనమాట. అలాగే దానిమ్మ మొక్కను కూడా అటువైపున ట్రాన్స్ప్లాంట్ చేసాం అనమాట. కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు, కొద్దిగా కాకరకాయలు వంకాయలు వచ్చాయండి. జాంకాయ చూసారా, ఇక్కడ నుంచి ఎక్కువ మొత్తంలో మనకి జాంకాయలు వస్తాయి. నేల మీదకి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వంకాయలు ఈరోజు హార్వెస్ట్ లో ఉన్నాయండి. మిగిలినవన్నీ కొద్దిగానే, అందుకని చిన్న హార్వెస్ట్ అన్నాను, కానీ వంకాయలు చూస్తే పెద్ద హార్వెస్ట్ లానే కనపడుతున్నాయి. సో ఇదండి రోజు వీడియో. నెక్స్ట్ ఏంటంటే ఈ ఖాళీ చేసిన కంటైనర్స్ అన్నింటిలో కూడా మనం విత్తనాలు పెట్టుకోవాలి. అప్డేట్ నేను నెక్స్ట్ వీడియోస్ లో తెలియచేస్తాను. ఎందుకంటే శీతాకాలం పెట్టుకునే ఆ పాదులు దుంపలు ఎక్కువగా మనకి శీతాకాలం ఎక్కువగా పండుతాయి అనమాట. వాటికి సంబంధించి అన్ని కూడా ఏమేమి విత్తనాలు పెట్టుకోవచ్చు ఏంటని కూడా మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. సో కంటైనర్స్ అన్నింటిలో విత్తనాలు పెట్టేటప్పుడు నేను నెక్స్ట్ అప్డేట్ని ఇస్తాను అనమాట.
ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.